ఆరోగ్యాన్ని అబద్ధం కోరుకుంది అందించాడు. ఉద్యోగం ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, భార్య ఇచ్చిండు, బిల్డింగ్ ఇచ్చిండు, అందించాడు. సంతానం ఇచ్చిండు, ఇంకేం కావాలి? కనుక ఎప్పుడు కూడా దేవుడికి మన జన్మ ఇచ్చినామంటే మళ్ళీ మానవ జన్మ రాదు. మనం ఏదో చేద్దామని కాదు, ఉన్న జన్మలో మంచి పని చేయాలి. సంవత్సరానికి ఒకసారి శుభకార్యము ఉన్నా లేకున్నా ఒక చక్కగా ఈ వ్రతం చేయాలి. ఒక శుభకార్యం కాదు. కొంతమంది ఇప్పటికి కూడా నెల నెలలు చేయడం అన్నారు. ఏకాదశి సంతానం గురించి చెప్పారు. సంతానం ఒక్కసారి ఏకాదశి రోజు 50 కొబ్బరికాయలు కొట్టి ఎవడా నీకు 50 కొబ్బరికాయలు వచ్చినా నాకు సంతానం కాదు, అట్లా కాదు. ప్రతి బాబు ఇక్కడ మాట్లాడుతున్నారు వెంకాల ఎవరు బాబు ఎవరు మాట్లాడుతున్నారు వెంక బాబు సైలెన్స్. ఏకాదశి పున్నమ 21 ఏకాదశులు 21 పున్నములు తలస్నానం గోమూత్రంతోనే నీటిలో వేసుకొని స్నానం చేసేటప్పుడు స్నానం చేసి మౌనవ్రతం రచించి రోజంతా నిష్ట పాటించి పాలో పళ్ళు నీ శరీరం బాడీ కండిషన్ బట్టి అప్పుడే వ్రతం చేస్తే మీ కార్యసిద్ధి సంతానం అయితే రాసింది ఒక గ్రంథంలో. ఎవరు వేదరుష రత్నవాళి అనే గ్రంథంలో ఉంది. 21 ఏకాదశులు 21 పున్నములు మౌనంగా గోమూత్రము నీటిలో కలుపుకొని శిరస్నానం చేసి ఫోటో తుడిసి ఇల్లంతా గోమూత్రం. ఎందుకు గోమూత్రం శుద్ధి? ఇంటికి దోషం అంటారు. ఏ దోషం చెప్పండి? ఇంటి దోషం అంటే ఆడవాళ్ళు వదులుకుంటారు. ఆ అమ్మాయి పిల్లలు తల్లిని ముట్టుకుంటారు, తల్లి భర్తను ముట్టుకుంటుంది, ఆడవాళ్ళు భర్త మంచాలను ముట్టుకుంటారు, ఆ ధాన్యం ముట్టుకుంటారు. అది మహిళ తెలియదంట. అది గోమూత్ర శుద్ధి అంటే ఈ దోషం పోవడానికి గోమూత్ర శుద్ధి. ఆడవాళ్ళు ముగ్గురున్నారు అనుకోండి, వాళ్ళు బయట ఉంటారు, నలుగురు ఇంట్లోకి వస్తారు, మనోళ్ళు బయట ఉంటారు. ఆ ఇంటి దోషం పోవడానికి గోమూత్రం శుద్ధి. సో ఎంత రహస్యం ఉన్నది. అందుకుంటే మహిళ దేవాలయం పవిత్రం. సో నిన్న గోమూత్రం కడిగిస్తాను శుభ్రంగా. ఇదంతా వేదిక శుభ్రంగా శుద్ధి కావాలి. పవిత్రోవా సర్వాసంతో వివా అని శుద్ధి. అందుకుంటే సంవత్సరానికి ఒకసారి శుభకార్యం ఉన్నా లేకున్నా ఈ వ్రతం చేయాలి. పగలు ఉంటే రాత్రి ఉంటుంది, అమావాస్య ఉంటే పుణ్యం ఉంటుంది, కష్టం ఉంటే శుక్రం ఉంటుంది, జలనం అంటే మనం లేని భయపడతారు. వాళ్ళు చాలా మంది భయపడతారు. బీపీ, షుగరు, హార్ట్, అది నాకు ఇదైంది అదైంది, డాక్టర్ మందులు పనిచేస్తారు, దేవుని దగ్గర పోయినా అన్ని దేవుడు దండం పెట్టినా ఏ దేవుడు స్నానం చేస్తారు అని ఇంకో దేవుడిని క్షయం చేస్తారు. ఈ దేవుని ఓపిక పట్టండి. ఎవడా నేను నమ్ముకున్నా, నేను నన్ను పుట్టించినావు, నీకు దండం పెడుతున్నావు, నా కష్టం నీకు తెలుసు, బాధలు తెలుసు, నువ్వు నన్ను ఏం చేస్తావు చేయి. నా బరువుతో పోయి అది మోస్తాడు. నా బరువు భార్య పిల్లలు నా బరువు తట్టుకోలేకపోతున్నా, నువ్వు మొయ్యేది అనండి మీ బరువు మోస్తాడు. కానీ భయపడదు. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యాన్ని పెంచుకోండి. ధైర్యం అంటే వస్తుంది భక్తి వల్ల. ధైర్యం భక్తినే రాదు. ధైర్యం దడ, బొగుడు, భయం, ఆందోళన. ఎందుకు? ఆచారం, కర్మదోషాలు ఏ జన్మలో ఏం చేశాము. కొంతమంది మంచి వాళ్ళు కష్టాలు వస్తాయి. అదే వాడు ఏంద్రా చెడు పని చేస్తున్నాడు, వాడికి మంచి జరుగుతుంది, నేను ఇంత భక్తిగా ఉన్నా నాకు ఈ బాధ లేదంటారు. అది కాదు. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే, మంచి మంచి చెడు చెడు. ఇది ఉంది వెంట్రుకలు. ఇది ఎప్పుడు గుండి చేయండి పెరుగుతూ ఉంటాయి. ఈ దెబ్బలు పెరిగావు. ఆలోచన మంచి టైం తీసుకుంటుంది, చెడు పాచు. ఇదే నోడుకో, ఇదే నోడు కొడుక బాగున్నా బిడ్డ చూడు దేవయా ఏ సంగతి. అది ఎంత కోపం వస్తుంది దేవయా. ఇదే కళ్ళు బాగున్నావాలండి కొడుక బాగా బిడ్డాను ప్రేమపడు. ఆడవాళ్ళు ఎవరు? అమ్మవారితో సమానం. ఏ ఆడవాళ్ళు అయితే ఇంట్లో సంతోషంగా ఉంటారో లక్ష్మమ్మ కానిస్తారు. ఇంట్లో ఏ అమ్మవాళ్ళు ఆడవాళ్ళు బాధపడతారో లక్ష్మమ్మ ఉండదు, వెళ్ళిపోతుంది. రాత్రి కూడా 1 గంట గాలి రూపంలో. కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు బాధపడతారు. ఆడవాళ్ళు అమ్మవాళ్ళు. ఆడవాళ్ళు సంబంధించిన ఏవి 5 ఉండాలట. ఆడవాళ్ళకు శుభదాయకం ఏది? చేతికి గాజులు, కాళ్ళకు మట్టెలు, ఇక్కడ బొట్టు, ఇక్కడ బొట్టు, మంగళసూత్రం. ఇది అమ్మవాళ్ళు ఆడవాళ్ళు లక్షణాలు. ఇందుకు అమ్మవాళ్ళకి ఉంటుంది. చూసారా ఎంత వేదం చెప్పారు. కాళ్ళకు మట్టెలు, చేతుల్లో గాజులు, ఇక్కడ బొట్టు, ఇక్కడ కూడా బొట్టు పెట్టుకోవాలి. ఇది బుర్గుండి అంటారు. ఇక్కడ బొట్టు, ఇక్కడ బొట్టు. 5 మంగళసూత్రం. అమ్మవారికి అనిపిస్తుంది. తల్లి దాన బిడ్డ అనే దండం పెట్టకపోతే అమ్మవారు
ఆడవాళ్ళు ఎవరు? ఆదిశక్తి. జనని శివగామిని, జయ శుభకామిని. అమ్మల కన్నా అమ్మవునివి, నీ దయ ఉన్న కలుగు చేయాలి. నిరుతం మాకు నీ అమ్మ భవాని. తల్లి నీ పాదాలు ముట్టుకుంటున్నా, మన పూజలు ఏ బాగుండాలి. తల్లి నీ పాదాలు ముట్టుకుంటున్నా, నీ పాదాలు స్నానం చేయించినా, బొట్టు పెట్టినా, పుష్పాలు పెట్టినా, తల్లి శిరస్సు వంచిన నీ పాదాలకు నమస్కారం చేసిన తల్లి నేను తల్లి అని భావన కావాలి. బిడ్డ మన ఏ తల్లిని మాట్లాడినా ఆడవాళ్ళను బిడ్డ అనే భావనతో మనం పరికరించాలి. బిడ్డ తల్లి అనే భావన చెడు ఉద్దేశం రావద్దు మనసులోకి. నా బిడ్డ, నా తల్లి, నా మనవరాలు ఎవరిని ఆశీర్వదించినా మనం ఏం చేస్తాం? పెళ్లి మంటపాలను పోతాం, అర్థం చేస్తాం, 10 మంది బంధువులు పిలుచుకుంటాం, అత్యంత ఇట్లా వేస్తారు. పొలానికి ఊరే వేసినట్టు వేస్తారు. ఇట్లా పొలానికి ఊరేది అన్నట్టు అదేదో వ్యక్తిగా అట్లా వేయద్దు. నేను ఇంటికి వచ్చిన, ఇది నా బిడ్డ ఇంటికి వచ్చిన, నా అల్లుంటికి వచ్చిన, నేను తీరుస్తున్నా, ఆ జంట బాగుండాలి, బాగుందో వేయాలి. అది ధర్మం ఉంటుంది. మనం ఏం చేస్తాం? అది విరుద్ధం. అది కాదు, విధానం కావాలి. అది శాస్త్రం. ప్రేమ, భక్తి. నా మనవరాలు, అది కులం పక్కన పెట్టండి, ఈ కులం ఆ కులం పక్కన పెట్టండి. భక్తి. నా ఇంటికి వచ్చిన పిలిచిన గౌరీ అతిథి, అతిథి మహిళ ఒకరు పిలిచారు, వాళ్ళు గౌరవంగా మనం పోయినాం. వాళ్ళకి ఏం చేయాలి? అరే నేను గౌరవం పిలిచాను, మీరు ఈ కుటుంబం బాగుండాలి, ఇది సంతోషం ఉండాలి. అది కాబట్టి ఈ సారాంశం బాగుంది. ఈ కథలు అయిందా? ఇప్పుడు 12:25 అవుతుంది. 3వ అధ్యాయం అయింది. 4:05 4 నిమిషాలు కథలు అవుతుంది. అయిందా? ఇప్పుడు 4వ అధ్యాయం కదా ప్రారంభ.